విశాఖ నుంచి రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్కు వెళ్ళి అక్కడ మరో విమానాన్ని క్యాచ్ చేసి నానా కష్టాలు పడి వెళ్లాల్సి వస్తుందంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టతను దిగజార్చేలా సోషల్ మీడియాలో గంటా పెట్టిన పోస్టులు ఉందని టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు టీడీపీ సీనియర్ నాయకులు గంటాకు ఫోన్ చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రిగా కూడా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు ఏ విషయాలు బహిరంగంగా చెప్పాలి, ఏమి చెప్పకూడదనే విచక్షణ కూడా లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నించడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే గంటా శ్రీనివాసరావు ఎక్స్లో పోస్టు పెట్టినట్లు అర్థమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. తమ పార్టీకే చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా అని తెలిసి కూడా ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లకుండా ఇలా సోషల్ మీడియాలో అభిప్రాయాలను బహిర్గతపరచడం సీనియర్ నేతకు తగదనే అభిప్రాయాన్ని టీడీపీ అధిష్టానం వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖ, విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో హైదరాబాద్ను చుట్టేసుకుని వెళ్లాల్సి వస్తుందని గంటా శ్రీనివాసరావు పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం ప్రత్యర్థులకు అస్త్రం ఇచ్చినట్లుగా ఉందని టీడీపీ నేతల భావన. ఇక మీదట ఏదైనా ఉంటే ప్రభుత్వం లేదా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.